అందరికీ హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏవి కుకింగ్ వరల్డ్. ఫర్ నా వేలో రెసిపీ. ఈరోజు రెసిపీ వచ్చేసి అయితే సొరకాయతో డిఫరెంట్గా ఇలా జామున్ అయితే చేశాను. ఒక్కసారి ఫుల్ వీడియో చూడండి. చిన్న చిన్న టిప్స్ మిస్ అవుతారు, స్కిప్ చేయకండి. సో నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంది. టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా చాలా బాగుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్గా ఉంటుంది. సో ఒకసారి అయితే వీడియోని ఫుల్గా చూడండి. సో రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి ఒక 1/2 లీటర్ పాలను అయితే వేసేసుకుంటున్నాను. నేను ఇలా మీకు నచ్చిన క్వాంటిటీలో చేసేసుకోండి. క్వాంటిటీని బట్టి ఇవన్నిటిని పెంచుకుంటూ వెళ్ళండి. పాలను కానీ సొరకాయని కానీ. కొంచెం వేడైన తర్వాత దీంట్లో అయితే కొంచెం షుగర్ వేస్తున్నాను. దాంతోపాటు కొంచెం ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా వేసేసుకొని ఒక పొంగు రానివ్వాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత ముందుగానే పాలల్లో డైల్యూట్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని అయితే వేస్తున్నాను. సో ఇలా వేసేసుకొని కొంచెం గట్టిగా అవ్వనివ్వాలి. దీన్ని అయితే ఒక పొంగు రానివ్వాలి. సో చూసారు కదా, ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారబెట్టేసుకోవాలి. సో ఇది చల్లారేలోపు సొరకాయని గీరుకోవాలి. సో నేనైతే ఇంత చిన్న ముక్కను తీసుకున్నాను. చెప్పాను కదా, మీరు మీ స్వీట్ క్వాంటిటీకి తగ్గట్టుగా తీసేసుకోండి ఏదైనా. సో ఇలా అయితే మొత్తం ఇలా తురిమేసుకున్నాను. ఇప్పుడు ఇలా తురుముకొని స్టవ్ పై ప్యాన్ పెట్టి మళ్ళీ దాంట్లో కొంచెం నెయ్యిని అయితే వేస్తున్నాను నేను. ఇలా వేసేసుకొని మనం తురుముకున్న సొరకాయను కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని దీన్ని కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు అయితే వేగనివ్వాలి. సో ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత అయితే దీంట్లో నేను కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నాను. కొంచెం మీరు మీ తినే స్వీట్ని బట్టి వేసేసుకోండి. షుగర్ అయినా కండెన్స్డ్ మిల్క్ అయినా. దీంట్లోనే కొంచెం ఇలాచీ పౌడరు, ఒక 5 టేబుల్ స్పూన్ల రవ్వ, ఒక 3 టేబుల్ స్పూన్ల షుగర్ అయితే వేస్తున్నాను. ఇలా వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలి. కొంచెం గట్టిగా అవ్వనివ్వాలి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను. మీకు అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేయండి. కొంచెం కలర్ఫుల్గా కనపడడం కోసం అయితే వేశాను. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత దీంట్లో అయితే కొన్ని పాలను వేస్తున్నాను. మనం వేసుకున్న రవ్వ ఉడకాలి కాబట్టి. సో ఇలా వేసేసుకొని ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. దీంట్లోనే ఇంకొంచెం నెయ్యిని అయితే వేసాను. ఇలా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇంకా దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. సో చూసారు కదా, పూర్తిగా అయితే చల్లారిపోయింది. ఇప్పుడు మీకు నచ్చిన సైజులో చేసేసుకోండి. బాల్స్ని అయితే చిన్నగా అంటే చిన్నగా, పెద్దగా అయితే పెద్దగా చేసేసుకోండి. సో నేనైతే ఒక మీడియం సైజ్ నిమ్మకాయ సైజ్ అంతా అయితే చేశాను. ఇలాగా అన్నిటినీ ఇలాగే చేసేసి పెట్టేసుకున్నాను. సో మీకు నచ్చిన షేప్లో అయినా చేసేసుకోవచ్చు. తర్వాత మనం ముందుగానే చల్లార్చి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ మిల్క్ని, దాంట్లో అయితే ఈ బాల్స్ అన్నిటినీ వేసేస్తున్నాను. ఇలాగా వేసేసుకొని దీనిపైన మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో ఇలా అయితే డెకరేట్ చేసేసుకొని 1 గంట కానీ లేదంటే ఒక రోజు మొత్తం అయినా కానీ ఫ్రిడ్జ్లో పెట్టి తీసేసుకొని తిన్నారంటే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఇన్స్టెంట్గా కావాలంటే మీరు ముందే చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. అలా పెట్టేసుకుంటే మనం అప్పటికప్పుడే ఈ స్వీట్ని అయితే తినేయచ్చు. సో ఇంకింతే, ఇలాగైతే చేసేసుకొని మీరు ఒకసారి టేస్ట్ చేయండి. ఇంకా మీకు ఏ స్వీట్ అయినా గుర్తుకు రాదు, అంతలా అయితే ఉంటుంది ఈ స్వీట్ టేస్ట్ అయితే. ఇంకా ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ని నా వేలో ఎలా చేయాలనేది సింపుల్గా చేసి చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.